గుడ్ ఈవినింగ్. ఈరోజు ఒక 3 యాప్స్ చాలా యూస్ఫుల్ యాప్స్ గురించి చెప్తాను. లైక్ రౌండెడ్ టీబీ ఫస్ట్ యాప్. బ్రౌజర్ ఓపెన్ చేసి రౌండెడ్ ROUNDED రౌండెడ్ టీబీ అని టైప్ చేసి కింద వచ్చింది చూడండి, క్లిక్ చేసి రౌండెడ్ టీబీ అని వచ్చింది కదా, ఇది స్క్రీన్ షాట్ అన్నట్టు. మన స్క్రీన్ ఏదైతే ఉందో అలా చేంజ్ అవుతుంది. అంటే లైక్ మనం బోరింగ్ స్క్రీన్ చూస్తున్నాం కదా, కింద ఒక స్క్వేర్ షేప్లో డిఫరెంట్ డిజైనింగ్ వస్తుంది. సో కొంచెం బ్యూటిఫుల్ లుక్కి ఇక్కడ రౌండెడ్ టీబీ అని ఉంది కదా, R3.1 జిప్ ఫైల్. జస్ట్ దానిపైన క్లిక్ చేయండి. నా డౌన్లోడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ యాప్ బ్రౌజర్, ఈవెన్ బ్రౌజర్లో చేయొచ్చు, లేదంటే మైక్రోసాఫ్ట్ స్టోర్లో చేయొచ్చు. పీసీ మేనేజర్ అని టైప్ చేసి ఇక్కడ మైక్రోసాఫ్ట్ పీసీ మేనేజర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అంటే లైక్ ఇది చాలా యూస్ఫుల్. పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్, ర్యామ్ ఇంక్రీజ్కి, స్టోరేజ్ ఇంక్రీజ్కి చాలా బాగుంటుంది. ఓపెన్ మైక్రోసాఫ్ట్ స్టోరేజ్ నాది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది స్క్రీన్ షాట్ అన్నట్టు. నేను ఈ 3 జస్ట్ డౌన్లోడ్ చేస్తాను అండ్ తర్వాత నేను చూపిస్తాను ఎలా యూజ్ చేయాలన్నది. సో మైక్రోసాఫ్ట్ పీసీ మేనేజర్ గెట్, ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ డౌన్లోడెడ్. ఇక్కడ డౌన్లోడ్కి కొంచెం టైం పడుతుంది. అంతవరకు ఇంకో థర్డ్ యాప్ చేద్దాము. లైవ్లీ వాల్పేపర్ అంటే జస్ట్ ఇట్లా మూవింగ్ వాల్పేపర్ అన్నట్టు, అంటే డిజైనింగ్ అంతా మూవ్ అవుతుంటుంది. సో లైవ్లీ వాల్పేపర్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్ స్టోర్లో ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ వన్ ఆర్క్ బ్రౌజర్ అని. జస్ట్ ఇదేంటంటే మ్యాక్కి బాగుంటుంది. లైక్ మ్యాక్ ఓఎస్కి చాలా, అంటే మన గూగుల్ క్రోమ్ కంటే ఎక్కువ అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటుంది. సో ఆర్క్ అనేది ప్రస్తుతం అయితే ఓన్లీ మ్యాక్ ఓఎస్కి ఉంది. వెరీ సూన్ మనకి విండోస్లో కూడా రాబోతుంది. సో చాలా అడ్వాన్స్ ఫీచర్స్, చాలా బాగుంది. ఆర్క్ ఈజ్ ద క్రోమ్ రిప్లేస్మెంట్. ఐ బీ వెయిటింగ్ ఫర్ అని ఉంది చూడండి ఇక్కడ. వెయిటింగ్ ఫర్ అంటే జస్ట్ విండోస్కి అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ చూసుకోవచ్చు, రిప్లేస్మెంట్ ఐబీఎం వెయిటింగ్ ఫర్ అని ఉంది కదా. సో నేను జస్ట్, అంటే ఇంకా రాలేదు, జస్ట్ డెమో పర్పస్కి చిన్నగా ఒకటి చూపిస్తున్నాను. ఆర్క్ ఫర్ విండోస్ ఈజ్ కమింగ్ సూన్. చూడండి ఇక్కడ, యాడ్ యువర్ ఈమెయిల్ బిలో టు గెట్ నోటిఫైడ్ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈజ్ అవైలబుల్. సో నావి 3 డౌన్లోడ్ అయిపోయినాయి. నేను 3 డౌన్లోడ్ చేశాను కదా, రౌండెడ్ టీబీ, వాల్పేపర్, పీసీ మేనేజర్. సో రౌండెడ్ టీబీ ఓపెన్ చేసి కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి రౌండెడ్ టీబీ అని ఉంది కదా, దానిపైన డబల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ వెల్కమ్ టు రౌండెడ్ టీబీ రిలీజ్ 3.1 వర్షన్ ఉంది కదా. సో కింద అవి ఒకసారి చూసుకోండి. జస్ట్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఓకే అని ఇచ్చి ఇక్కడ రౌండెడ్ టీబీ అని ఉంది కదా. సో నేను చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ డైనమిక్ మోడ్ షోస్ సమ్ సిస్టమ్ ట్రీ అని ఉంది కదా,
అండ్ అప్లై చేసుకుంటా. 3 పెట్టుకున్నాను అండ్ 7 ఉంది. సో మీరు ఎంత అంటే అంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మార్జిన్ ఉంది కదా, మార్జిన్లో నేను 4 పెట్టుకుంటాను అండ్ 9 పెట్టేసుకుంటాను. అండ్ కార్నర్ రేడియస్లో కూడా 9 పెట్టేసుకుంటా. అండ్ ఇక్కడ డైనమిక్ మోడ్ అండ్ ట్రాన్స్లూయెంట్ టీబీ కంపాటిబిలిటీ షో సిస్టమ్ ట్రే 3 నేను ఎనాబుల్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ లైవ్లీ వాల్పేపర్ షార్ట్కట్ ఒకసారి ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, ఇక్కడ లైవ్లీ వాల్పేపర్ షార్ట్కట్ పైన నేను జస్ట్ డబుల్ క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ చూడొచ్చు లైవ్లీ వాల్పేపర్ అని ఉంది, లైబ్రరీ ఉంది, గ్యాలరీ ఉంది. సో మూవింగ్వి ఉన్నాయి చూడండి, ఫ్లూయిడ్స్ మూవింగ్ది అండ్ చాలా ఉన్నాయి. లివింగ్ రూమ్ ఉంది, మ్యాట్రిక్స్ ట్రైన్ కస్టమబుల్ ఉంది అండ్ మెనీ ఉన్నాయి. సో ఏది నచ్చినట్టయితే అది స్క్రీన్ పైన పెట్టుకోండి. అంటే లైక్ బోరింగ్ డెస్క్టాప్ పైన స్క్రీన్ లేకుండా మూవింగ్ వే అయితే కొంచెం ప్రొఫెషనలిజం లాగా ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదన్నా పెట్టుకోండి ఇందులో చూస్ చేసుకొని. నేను ఫ్లూయిడ్ ఒకసారి ట్రై చేస్తాను. చూడండి ఇక్కడ స్క్రీన్ పైన చూడండి ఎంత బాగుంది, స్క్రీన్ ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఇంకా వేరే చేంజెస్ చూద్దాము. సో ఇది అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా స్క్రీన్ పైన కంటిన్యూస్గా అలా మూవ్ అవుతుంటే. ఇప్పుడు నేను ఇంకోటి చేంజ్ చేశాను, ఆ బ్లాక్ పైన గ్రీన్ నంబర్స్ అండ్ ఆల్ వస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ పీసీ మేనేజర్ షార్ట్కట్ అది క్రియేట్ అయింది. సో పీసీ మేనేజర్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. పర్ఫార్మెన్స్, ర్యామ్ ఇంక్రీజ్, స్టోరేజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఈ పీసీ మేనేజర్ యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది. సో ఈ 3 యూస్ఫుల్ యాప్స్. ఇప్పుడు పీసీ మేనేజర్ పైన ఒకసారి డబుల్ క్లిక్ చేసుకొని పీసీ మేనేజర్ ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇంకా మనకి సర్చ్ ఆప్షన్ ఉంది కదా, సర్చ్, లైబ్రరీ, గ్యాలరీలో కూడా చేసుకోవచ్చు. సో ఈ పీసీ మేనేజర్ ఓపెన్ చేసినాక ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, స్టార్ట్ పైన క్లిక్ చేయండి.
ఇక్కడ చూడండి, రీస్టార్టింగ్ పీసీ మేనేజర్ 63% మెమరీ యూసేజ్, టెంపరరీ ఫైల్స్ ఉంది, హెల్త్ చెక్ ఉంది, ప్రాసెస్ ఉంది, డీప్ క్లీన్ అప్ ఉంది, స్టార్టప్ ఉంది. సో బూస్ట్ చేసుకోవాలి. బూస్ట్ పైన క్లిక్ చేసి బూస్ట్ చేసుకోవాలి. అండ్ మనకి ఇక్కడ ప్రొటెక్షన్ ఉంది, స్టోరేజ్, యాప్స్, టూల్ బాక్స్ ఉంది, సెట్టింగ్స్ ఉంది, చాలా ఉన్నాయి ఇక్కడ మనకి ఫీచర్స్. సో ఏదన్నా సెలెక్ట్ చేసుకొని మీకు బూస్టింగ్ చేసుకోవాలనుకుంటే ఫ్రీ అప్ యువర్ పీసీ రిసోర్స్ సెట్ స్మార్ట్ బూస్ట్ అని ఉంది కదా. సో బూస్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు మళ్ళీ మీ పీసీ ర్యామ్ ఇంప్రూవ్మెంట్ గిట్ట చేసుకోవచ్చు. సో ఇక్కడ యాప్స్ ఉన్నాయి కదా, ప్రాసెస్ మేనేజ్మెంట్, స్టార్టప్ యాప్స్, మేనేజ్ యాప్స్, మైక్రోసాఫ్ట్ స్టోర్, టూల్ బాక్స్ ఉంది ఇక్కడ, షో టూల్ బార్ ఆన్ ద డెస్క్టాప్, స్క్రీన్ షాట్ ఫోల్డర్, రికార్డర్, క్యాప్షన్, నోట్ ప్యాడ్, క్యాలిక్యులేటర్, చాలా ఉన్నాయి. సెట్టింగ్స్ ఉంది చూడండి. సెట్టింగ్స్లో పీసీ మేనేజర్ విల్ ఆటోమేటిక్లీ బూస్ట్ యువర్ పీసీ వెన్ హై యూసేజ్ ఆఫ్ ర్యామ్ అని ఉంది. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇంకా కింద ఉన్నాయి చూడండి, వర్షన్ ఏంటి అన్నది. స్మార్ట్ బూస్ట్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి, స్మార్ట్ బూస్ట్. సో ఇలా ఇది యూస్ఫుల్, చాలా యూస్ఫుల్. సో హోప్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.